దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 17వ తేదీ ఆగస్టు మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ గొప్ప వాక్యము, వాగ్దానము, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, పూర్తి వచనము. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును కదా. అంటే ఈ రోజున ఎన్నో వాక్యాలు ఉన్నాయి కదా. ఇవి మనము అర్థం చేసుకోక అపార్థం చేసుకోవడాన్ని బట్టి ఎన్నో విషయాలు మనం ప్రార్థనలో బలపడలేకపోతున్న వారంగా ఉన్నాం. ఈరోజు ఈ వాక్యము ఇంగ్లీష్లో ఏమని ఉంది? జాన్ చాప్టర్ 16 verses 24, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. యూ హ్యావెంట్ డన్ దిస్ బిఫోర్. మీరు ఇలా చేయలేదు ఇంతకు ముందు. ఏమంటున్నాడు? ఆస్క్, అడగండి, యూజింగ్ మై నేమ్, కానీ ఎలాగా? నా పేరట. అండ్ యూ విల్ రిసీవ్, అప్పుడు మీరు పొందుకుంటారు. అండ్ యూ విల్ హ్యావ్ అబండెంట్ జాయ్, మీకు సమృద్ధి అయిన సంతోషము మీకు దొరుకుతుంది. ఏంటి ఇక్కడ కండిషను? మొదటి కండిషన్ మనకు తెలుసు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. అంటే ఆజ్ఞ మారలా. ఏం మారుతుంది చూస్తే, మొట్టమొదట ఆదాము పాపం చేశాడు కదా. అయితే దేవుడు ఏం చేశాడు? నిశ్చయముగా నీవు పాపం చేసిన దినమున చనిపోతావు. చనిపోలేదు కదా అంటున్నారు. ఆత్మ ఇది అదేమీ కాదు. ఆ యొక్క ఆదాములో మరణము పాపములో వచ్చింది. మరణం ప్రవేశించింది లోకంలోనికి, కనుక రోగం ప్రవేశించింది. రోగం వచ్చిన వెంటనే చచ్చిపోవు. అది నిన్ను రోగిష్టి వాడిగా, వ్యసనాక్రాంతుడిగా చేస్తుంది. ఆ యొక్క చిన్న ఆలోచన నీలోకి ప్రవేశించిన మరుక్షణము నిన్ను వశపరుచుకునేదిగా ఉండేదే పాపం. కనుక ఇప్పుడు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? మనము నేర్చుకునే ముందు నా నామమున అడగండి అనేది మొత్తము పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని చోట్ల ఉన్నదో అవుట్లైన్స్ చూస్తే, యోహాను సువార్త 14:14, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను అది నేను మీకు చేస్తాను. చూసారా? అదే విధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది నన్ను అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. అంటే ఇక్కడ ఏంటి? ఆయన నామమున అడగడం అంటే ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలు ఉన్న ఎడల కదా. అదే విధముగా మరి ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము ఈ విధముగా ఉంది. ఎలాగా? మీ సంతోషము పరిపూర్ణము కావాలనని. అంటే నిన్ను నన్ను సంతోష పెట్టడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కనుక మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచు. అంటే 3 కండిషన్లు ఉన్నాయి ఆయన నామమును అడగాలంటే. మొదటి కండిషన్ ఏంటి? మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలు మన యందు నిలిచి ఉంటాయో ఆ మాటలు ఏం చేస్తాయి? ఫలించుటకు. రెండవది, ఆ ఫలము నిలిచి ఉండుటకు. అందుకు దేవుడు నిన్ను నన్ను నియమించుకుని ఉన్నాడు. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. కనుక ఇప్పుడు ఒకసారి ఇంకా లోతైన వాక్యాల్లోనికి వెళ్లే ముందు జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యం, ద వర్డ్ ఆఫ్ లైఫ్,
ఏమని చెప్తున్నాడు? ఆది నుండి ఏది ఉండెను. అంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయనే ఆది, ఆయనే అంతము అని చెబుతూ, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి తన పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవము కోసం సాక్ష్యము పలుకుచున్నాం. కనుక ఎప్పుడైతే నీవు కుమారుడితో సహవాసము కలిగి ఉంటావో తండ్రితో సహవాసము కలిగి ఉన్నట్టు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యము. చూసారు, ఆ వాక్యము యేసు క్రీస్తు అని చెబుతూ, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ సృష్టికర్త యేసు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి కుమార శుద్ధాత్మలుగా ఆయన ఉన్నాడని, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగైనను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకపోయింది. కనుక ఆ వెలుగు కోసము ప్రతి ఒక్కరిని వెలిగిస్తుందని, లోకము ఆయన మూలముగా కలిగి ఉన్నదని, ఆయన లేకుండా ఏమీ కలుగలేదని, మనమందరము దేవుని పిల్లలగుటకు రక్తము వలన, శరీరేచ్ఛ వలన, మనుష్యేచ్ఛ వలన పుట్టిన వారు కాక యేసు క్రీస్తు ద్వారా అనగా వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఏ విధముగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారో ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప పొందుటకు యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ లోకంలోనికి పంపించినట్లు మనం చూస్తున్నాం. ఇంకా అర్థం కావడానికి మనము ఈ విధముగా లోతైన వాక్యాలను వెళ్తే, ఏ నామము కోసము మనం ప్రకటిస్తున్నామో అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలన రక్షణ కలుగుదు? ఈ నామమున అనగా యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు, అభిషేకింపబడిన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున రక్ష పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఏపడిన మరి ఏ నామమున మనకి రక్షణ లేదు. కారణం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే ఎక్కడెక్కడ ఏమేమి చెప్పబడుతుంది? పరలోకమందున్న వారిలో, భూమి మీద ఉన్న వారిలో, భూమి క్రింద అంటే ఆకాశము, భూమి, పాతాళం, మరి ఏ నామమున రక్షణ లేదని చెబుతూ, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్టు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు ఆయనను దేవుడు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము అనుగ్రహించాడు. కనుక అటువంటి గొప్ప నామమైన యేసు క్రీస్తు నామమున ఇప్పుడు మనం కొంచెం లోతుగా వెళ్తే మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటి? యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, ఇది వరకు మీరు నన్ను ఏమీ అడగలేదు. ఇక్కడ ఏ సందర్భంలో చెప్తున్నాడు అని మనం చూసినప్పుడు, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ 16వ అధ్యాయం 1వ వచనం అంటే వాళ్ళు అధ్యాయాలుగా విభజించారు. మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అయితే మిమ్మల్ని హింసిస్తారు, కానీ వారు దేవునికి సేవ చేస్తున్నామంటారు, ఎందుకంటే వారు తండ్రిని తెలుసుకొనటలేదు కనుక. కాబట్టి మీకు లోకములో బహుగా హింస పడుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను అని చివరి వచనంలో మనం చూడగలుగుతున్నాం. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అంటాడు. కనుక నేను వెతుకుచున్నాను, కానీ ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోవచ్చున్నాను, కానీ మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. కానీ నేను వెళ్ళిపోవటం వల్ల ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఈ ఆదరణకర్త ఏం చేస్తాడు? పాపమును గూర్చి, తీర్పుని గూర్చి,
లోకమును ఒప్పుకొన చేయను. అదే నీతి అంటే. నీతి అంటే పాపము చేసేవాడికి తీర్పు ఉంది అని ఒప్పుకోవడమే నీతి. మనమేమనుకుంటాం? మన నీతిని నమ్ముతాం. కనుక ఇప్పుడు చెప్పబడుతున్నాడు, ఎప్పుడైతే నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నానంటారో అప్పుడు శిష్యులు ఆయనను అడగాలని ఎదురు చూస్తున్నారు అని గ్రహించి అప్పుడు ఈ వాక్యాలు అక్కడ చెప్పబడుతున్నట్లు మనము చూస్తున్నాం. యోహాను సువార్త 16:19. యేసు తనను అడగవలనని శిష్యులు ఎదురు చూస్తున్నారని, నేను వెళ్ళిపోతున్నానని మీరు ఎందుకు అనుకుంటున్నారని చెబుతూ, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషిస్తుంది. ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి. వారి కన్నులు మూయబడినప్పుడు, భ్రమలో వారికి వెళ్ళిపోయినప్పుడు, ఎప్పుడైతే గుర్తుపెట్టుకునే ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్, నీవు ఎవరి ద్వారా మేలు పొందుకున్నావు, ఎవరి ప్రార్థన ద్వారా నీ కార్యాలు జరిగినాయి, నువ్వు ఎక్కడో ఉన్న నిన్ను ఎవరు తీసుకొచ్చారు, అది ఎప్పుడైతే మర్చిపోతావో అది నీకు భ్రమ కలిగించేదిగా. అంటే నీతి నిజాయితీ పక్కన పెడితే కనీసం కృతజ్ఞత లేకపోతే నిజంగా ఆ సేవకుడు ఎంతగా కుమిలి ఏడుస్తాడో. ఈ పరిస్థితులన్నీ నా జీవితంలో కలిగినప్పుడు లోకమంతా హ్యాపీగా క్రిస్మస్ పార్టీలు సూపర్ డూపర్గా సంతోషంతో ఉన్నప్పుడు నేను కుమిలి ఏడ్చిన కాలం నాకు అనుభవంలో ఉంది. మీరు దుఃఖింతురు కానీ దుఃఖము సంతోషమగనని, కనుక మీకు దుఃఖమునకు ప్రతిగా సంతోషము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము, నిందకు ప్రతిగా పూదండ. కనుక చాలాసార్లు మన జీవితంలో ఏ విధముగా స్త్రీ ప్రసవ వేదన పడినా ఆ వేదన తర్వాత కుమారుని కనాలని, ఒక జనాంగమును కనాలి అంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా? కనుక మీరు దుఃఖపడుచున్నారు కానీ నేను మిమ్మల్ని మళ్ళా కనుక్కుంటాను కనుక మీ హృదయము సంతోషించును. మీ హృదయములో ఉన్న సంతోషము ఎవ్వడు తీసివేయలేడు. కనుక మీరు దేని గూర్చియో నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను, 23-24 కూడా, నా పేరట ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించునని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. కనుక ఎప్పుడైతే నీవు క్రీస్తు యేసు నామమున బలపడిపోతావో, ఇంకా 26 వచనం, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించును. కనుక ఎప్పుడైతే తండ్రి పంపినవాడు యేసు క్రీస్తు ప్రభుల వారిని, యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారని, ఆయన పాపరహితుడని, ఆయన తండ్రి మాటకి జవదాటలేదని, మొదటి ఆదాము నిబంధన అతిక్రమించాడు కనుక కడపటి ఆదాము నిబంధనను నెరవేర్చాడు కనుక యేసు క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉన్నారని, మరి నేను నేర్పించిన ప్రకారం ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను అని యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. నా నామము నేను మీకు ఇస్తాను, యేసు నామము నీవు ధరించాలని. యేసు క్రీస్తు యందు ఏ పాపము లేకపోయినా ఆయనను సిలువ వేసి ఈ లోకము అబద్ధ సాక్ష్యం చెప్పి ఆయనను చంపారని, ఆయనను చంపింది రోమా సైనికులు కాదు, శాస్త్రుల పరిచయాలు కాదు, కానీ ఏ పాపము వలన వచ్చు జీతం మరణం కనుక ఆయన మన నిమిత్తము పాపముగా మార్చబడ్డాడు కనుక పాపమే ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు కనుక మరణమే లేని జీవమైన ఆయన మరణించినను ఆయనలో ఉన్న జీవము లోకమునకు వెలుగు కనుక మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది కనుక అన్ని నామముల కంటే పైనామం ఈ రోజున ఎప్పుడైతే నీలో యేసు క్రీస్తు ప్రభువు రూపము దాలుస్తాడో, యేసు క్రీస్తు ప్రభువు యందు నీవు కట్టబడతావో. చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే, నేను ముక్కు సూటి మనిషినండి, నేనే తప్పు చేయలేదండి, దేవుని ఆజ్ఞానుసారంగా ఉన్నాను కనుక మిస్టర్ పర్ఫెక్ట్ అని నీకు నేను టైటిల్ పెడుతున్నాను. కారణం ఏంటంటే, నీవు ఏమి చేస్తున్నావు అంటే నీకు నీవు తీర్పు
తీరుస్తున్నావు. నిన్ను నీవు నీతిమంతురాలు అని ఫిక్స్ అయిపోయావు కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. అంటే దాని భావము ఏమిటి అంటే, నీవు నేను పుట్టక మునిపే ఈ లోకములో పాపము ఏలుబడిలో ఉంది. ఈ లోకంలో పాపము ఏలుబడి చేస్తున్న ఈ లోకములో పాప రహితుడు పుట్టిన మేలు అని, పాప శాపములతో నిండిపోయి ఉన్న ఈ లోకములో ప్రేమ ప్రతి పాపమును క్షమిస్తుందని, విస్తారమైన ప్రేమ కలిగి ఉండడం వల్ల విస్తారమైన పాపములు క్షమించబడి ఉంటున్నాయని, ప్రేమ దేనికి అంటే ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు అతను మరణిస్తున్నాడు కనుక తన కృపని వెల్లడి చేసి అతను నిత్యము జీవించుటకు, జీవ వృక్ష ఫలములు తినకుండా అతన్ని ఆ మరణము నుండి తప్పించుటకు, ఆ పాపము నుండి విడిపించుటకు తానే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా, మహిమా స్వరూపుడు, సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు మనుష్యుడాయనే. మనము ధనవంతులగుటకు ఆయన దరిద్రుడాయనే. ఇంత గొప్ప వాక్యాలు ఎరిగి ఉండి కూడా ఇంకా మిస్టర్ నీతిమంతురాలు, నీతిమంతుడను, మిస్టర్ పర్ఫెక్ట్ ని అంటున్న నీవు నేను, మన మాటలు కలుషితమైపోయినాయి, మన తీర్పులు కలుషితమైపోయినాయి, మన యొక్క నిర్ణయాలు కలుషితమైపోయినాయి. యేసు క్రీస్తు తప్ప మరి ఏది లేదు. ఈ రోజైనా యేసు క్రీస్తు నామమున నువ్వు అడిగినప్పుడు, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, యేసు నామమున దీవిస్తున్నాను తండ్రి, యేసు నామమున ఈ దెయ్యములను వెళ్ళగొట్టు అంటే యేసు నామము అనే అధికారం కిందకి నువ్వు వస్తున్నావు. యేసు నామము అనే రక్షణ కవచము నీకుంటుంది. యేసు నామము అనే ఆశీర్వాదం నీకుంటుంది. యేసు నామములోని నిత్య జీవము ఉంది కనుక నీ ఆత్మ యేసు ప్రభు ఆత్మతో పెనవేసుకుంటుంది కనుక నీవు దేవుని కుమారుడిగా, దేవునికి ఇష్టమైన వాడిగా, ఆయన నీతో ఆయనతో. అందుకనే ఇదిగో హృదయం అనే తలుపు యొక్క నేను నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతనితో కలిసి భోజనము చేస్తాను అని దేవుడు ఈ రోజు నీ హృదయం అనే తలుపు కట్టుతున్నాడని, నీకు సమీపంగా ఉండాలని ఇష్టపడుతున్నాడని, ఆయనలోనే యేసుతో సహవాసము నీవు నేను కలిగి ఉండాలని ప్రార్థించుతాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి నీ నామము అనేక మందికి ప్రకటించడం, ఓ నామా అంటాము ఆ యొక్క హెబ్రోలో తండ్రి. అటువంటి అధికారంలోనికి మేము రాగలుగుటకు నాకు కృపని అనుగ్రహించమని, నీ నామమున సమస్తము సాధ్యమని, అయా యేసు రక్షకుడా మమ్మల్ని రక్షించమని నీ నమ్మకమైన చేతులకి వాక్యం వింటున్న ఒక్కొక్కరిని వారికి యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించు.